ఒక ఊళ్ళో పాత పెంకులతో అక్కడక్కడ చిల్లులు పడిన కప్పుతో ఉన్న ఒక చిన్న ఇల్లుండేది. ఆ ఇంట్లో శారదా ప్రసాద్, తమ కొడుకు రమేష్, కోడలు అనామికతో కలిసి ఉండేవారు. వారిది నిరుపేద కుటుంబం. అంటే రోజుకి 2 పూటలా అన్నం తింటే అది ఒక పండుగలా అనిపించేది. అప్పుడే మండు వేసవి మొదలైంది. ఆకాశం నుంచి నిప్పులు కురుస్తున్నట్టుగా ఎండలు మండిపోతున్నాయి. ఓ రోజు వంటింట్లో శారద చెమటలు తుడుచుకుంటూ ఖాళీ బిందెను చూస్తుంది. అనామిక పొయ్యి దగ్గర ఏదో పని చేస్తుంది. అమ్మా అనామిక, ఈ ఎండలు చూడమ్మా, ప్రాణం పోయేలాగున్నాం. అసలే ఈ సంవత్సరం ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. బిందులో నీళ్లు కూడా వేడెక్కిపోతున్నాయి. చల్లగా గొంతు తడుపుకుందామంటే కనీసం ఒక్క మట్టి కుండ కూడా లేదమ్మా. అవునత్తయ్య, గాలి కూడా నిప్పు సగలాగా వస్తుంది. అందుకే నిన్ను ఉదయమే లేచి మన పెరట్లో ఉన్న చెట్టు కింద నీడలో రమేష్కి మావయ్యకి రాగి జావ పంపించాను. అది గనక తాగితే కడుపులో చల్లగా ఉంటుంది, వడదెబ్బ కూడా తగలకుండా ఉంటుంది. నువ్వు నా కోడలవమ్మా, ఎప్పుడు చూసినా అందరి గురించి ఆలోచిస్తావు. కానీ మన తలరాజు చూడు, తాగడానికి కనీసం ఒక మజ్జిగ గ్లాస్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. మీ మావయ్యను రమేష్ బయట చూస్తే ఆ ఎండలో పనికి వెళ్ళారు. వాళ్ళింటికి వచ్చేసరికి ఎంత నీరసించిపోతారో ఏమిటోనని నాకు భయంగా ఉంది. అత్తయ్య, మీరు దిగులు పడకండి. కష్టాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఏదో ఒక రోజు మనకు కూడా మంచి రోజులు వస్తాయి. ఈ ఎండల్ని కూడా మనం జయించగలం. నా దగ్గర ఒక చిన్న ఆలోచన ఉంది. ఏంటమ్మా అది? ఈ పేదరికంలో ఆలోచనలు కూడా ఖరీదైనవిగా. అత్తయ్య, మన పెరట్లో పండిన ఆ కొద్దిపాటి ఆకుకూరలు, కూరగాయలున్నాయి కదా, వాటిని నేనిప్పుడే మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముకొస్తాను. ఆ వచ్చిన డబ్బులతో అందరికీ ఉపయోగపడేలా ఏదైనా తీసుకొస్తా. అట్టగేనమ్మా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. ఆ ఎండలో తల మీద ఏదైనా గొడ్డేసుకో. నీ ఆరోగ్యం జాగ్రత్త. అలా ఉండగా అనామిక నెత్తిన గంప పెట్టుకుని మార్కెట్కు వెళ్తుంది. అక్కడ కూరగాయలమ్మగా ఆమెకు చాలా తక్కువ డబ్బులొస్తాయి. వెనుతిరిగి వస్తూ ఉండగా ఒకచోట మామిడి పండ్లు రాశిగా పోసి ఉన్నాయి. కొన్ని పండ్లు బాగా పండి చిన్న చిన్న దెబ్బలు తగిలి ఉండటంతో వ్యాపారి వాటిని తక్కువ ధరకు అమ్ముతున్నాడు. ఈ పండ్లు చాలా బాగున్నాయి. కొంచెం దెబ్బ తగిలినా రుచి మాత్రం తగ్గదు. వీటిని ఇంటికి తీసుకెళ్తే అందరూ సంతోషపడతారు. కడుపు నిండుతుంది, ప్రాణాలు చల్లబడతాయి. అలా అనుకుని అనామిక ఆ పండ్లను కొనుక్కొని ఇంటికి చేరుకుంటుంది. అప్పటికే రమేష్ ప్రసాద్ పని ముగించుకొని నీరసంగా ఇంటి అరుగు మీద కూర్చొని ఉంటారు. అబ్బో, ఏంటూ ఈ ఎండ! గొంతెండిపోయి బాగా మక్కైపోతుంది. శారదా, కొంచెం నీళ్ళివ్వు. అవి వేడిగా ఉన్నా పర్లేదు, ముందు గొంతు తడవాలి. అవునాన్న, నాకైతే తల తిరిగిపోతుంది. ఈరోజు పనిలో కూడా ఎవరు ఎక్కువసేపు నిలబడలేకపోయారు, అంత వేడుంది. అమ్మా, నీళ్ళు త్వరగా తీసుకురా. మావయ్య, రమేష్, ఆగండి. కేవలం నీళ్లతో దాహం తీరదు. ఇదిగోండి, నేను మార్కెట్ నుంచి ఏం తెచ్చానో చూడండి. ఏంటమ్మది? అబ్బా, మామిడి పుళ్ళ, ఎంత మంచి వాసన వస్తున్నాయో. అవునత్తయ్య, ఇవి తింటే మన శరీరానికి శక్తి వస్తుంది. అందరం కలిసి తిందారండి. అమ్మా అనామిక, ఈ కరువులో పళ్ళెందుకమ్మా? ఆ డబ్బులు దాయచ్చుగా. మావయ్య, ఆరోగ్యం కంటే డబ్బు ముఖ్యం కాదు కదా. మీరు అలసిపోయొచ్చారు, ముందు ఇవి తినండి అని అనుకుంటూ అందరూ కలిసి ఆ మామిడి పళ్ళు తింటారు. ఆ మధురమైన రుచి వారి అలసటను కొంతవరకు తగ్గిస్తుంది. కాని అనామిక చూపు ఆ పండ్ల రసం మీద పడుతుంది. అప్పుడు పండ్లు తిన్న తర్వాత అనామికకి ఒక అద్భుతమైన ఆలోచన వస్తుంది. కేవలం పండ్లుగా తినే కంటే వీటిని ఒక చల్లని పానీయంగా మారిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తుంది. అత్తయ్య, నాకు ఆలోచన వచ్చింది. మనం ఈ మామిడి పండ్లని ముక్కలుగా కోసి మన ఇంట్లో ఉన్న ఆ కొద్దిపాటు పాలు, కొంచెం చక్కెర కలిపి బాగా కలిపితే అది ఒక అద్భుతమైన మ్యాంగో షేక్ అవుతుంది. అది తాగితే చల్లగా హాయిగా ఉంటుంది. మ్యాంగో షేక్ అది ధనవంతులు తాగేది కదా అమ్మా. మన దగ్గర అందుకు కావలసిన వస్తువులు ఉన్నాయా? మరి ఉన్నాయి అత్తయ్య. పాలు మన పాడా వస్తుంది, చక్కెర కొంచెం ఉంది. ఎలా చేస్తానో మీరే చూడండి. అలా చెప్పి అనామిక వంటింట్లోకి వెళ్లి మామిడి పండ్లను శుభ్రంగా కడిగి తొక్క తీసి ముక్కలు కోస్తుంది. ఆ ముక్కల్ని మట్టి పాత్రలో వేసి పాలు, చక్కెర కలిపి వెన్న చిలికే కవ్వంతో బాగా చిలుకుతుంది. అప్పుడది చిక్కటి రుచికరమైన మ్యాంగో షేక్గా మారుతుంది. పాత గ్లాసులో పోసి అందరికీ ఇస్తుంది. బా అనామిక, ఇదేం రుచి! అమృతంలా ఉంది. ఆ చల్లదనం, ఆ తీపి
నా ప్రాణం లేచొచ్చింది తెలుసా? అవునమ్మా, ఎంత రుచికరమైన పానీయం నేను నా జీవితంలో దాగలేదు. హోటళ్లలో కూడా ఇట్టా ఉండదేమో. నీ చేతిలో ఏదో మహిమ ఉందమ్మా. నిజమేనమ్మా, నా కడుపు నిండిపోయింది. ఆకలి దాహం రెండూ మాయమైపోయాయి. అందరికీ నచ్చినందుకు సంతోషం. కానీ మావయ్య, నాకు ఒక విషయం అనిపిస్తుంది. బయట ఎండలో పనిచేసే కూలీలు, బాటసారులు ఎంత ఇబ్బంది పడుతున్నారో కదా. మనం తాగినప్పుడు మనకింత హాయిగా అనిపిస్తే వాళ్ళు కూడా ఇలాంటిది కోరుకుంటారు కదా. అవును, కానీ వాళ్ళకెవరిస్తారు? ఎందుకివ్వరు? మనం ఇద్దాం. దీన్నే ఒక చిన్న వ్యాపారంగా మార్చుకుందాం. వ్యాపారమా? అమ్మో, మనకి వ్యాపారం చేయడం అంటే మాటలా తల్లి. దానికో షాపు కావాలి, పెట్టుబడి పెట్టాలి. మన దగ్గర చూస్తేనేమో చిల్లి గవ్వ కూడా లేదుగా తల్లి. మావయ్య, పెద్ద పెద్ద షాపులేం అక్కర్లేదు. మన ఇంటి ముందు ఉన్న వేప చెట్టు నీడ చాలు. చిన్న బల్ల పెట్టి అక్కడ మనం తయారు చేసిన ఈ మ్యాంగో షేక్ని మట్టి గ్లాసుల్లో అమ్ముదాం. మట్టి గ్లాసులు ఇంకా చల్లగా ఉంటుంది. ఆలోచన బాగుంది, కానీ మామిడి పండ్లు ఎక్కడి నుంచి వస్తాయి? రోజు కొనాలంటే డబ్బు కావాలి కదా. దానికి కూడా ఒక దారుంది. మార్కెట్లో బాగా పండిన కొంచెం దెబ్బ తగిలిన పండ్లని ఎవరు కొనరు. అవైతే మనకి తక్కువ ధరకి రావచ్చు. మనం షేక్ చేస్తున్నాం కాబట్టి ఆ పండ్లైతే మనకు సరిపోతాయి. రుచిలో మాత్రం మార్పే ఉండదు. అనామేక చెప్పింది నిజమే రమేషు. ప్రయత్నిస్తే తప్పే ఉందే. కూలీ పనికి వెళ్తే వచ్చే 100 రూపాయల కంటే ఇందులో మనకి సొంత గౌరవం ఉంటది కదా. అలాగేనమ్మా, నీ ఆత్మవిశ్వాసం చూస్తుంటే నాకు నమ్మకం కలుగుతుంది. రేపు ఉదయమే నేను మార్కెట్కి వెళ్ళి పళ్ళు తీసుకొస్తాను. రమేషు, నువ్వు ఆ వేప చెట్టు కింద చిన్న పందిర్ లాంటిదెయ్యి. అలా ఉండగా ఆ రాత్రి అందరూ ఎంతో ఉత్సాహంగా ప్లాన్ చేసుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే పని మొదలవుతుంది. రమేష్ ఆ వేప చెట్టు కింద చిన్న పందిరి వేస్తాడు. ప్రసాదు గంపెడు మామిడి పండ్లు తెస్తాడు. అనామిక, శారద కలిసి షేక్ సిద్ధం చేస్తారు. అప్పుడు వేప చెట్టు పందిరి కింద చిన్న బల్ల పెడతారు. ఆ బల్లపైన మట్టి గ్లాసులు అమర్చి ఉంటాయి. అనామిక, రమేష్ అక్కడే నిలబడి ఉన్నారు. ఎండేమో మండిపోతుంది. అప్పుడే ఒక బాటసారి అలసిపోయి అటుగా వస్తాడు. బాబూ, కొంచెం తాగడానికి నీళ్ళు ఇస్తావా? దప్పికతో చచ్చిపోయేలా ఉన్నాను. ఇదిగోండి అన్నయ్య, నీళ్లకు బదులు ఈ మ్యాంగో షేక్ తాగి చూడండి. కేవలం 10 రూపాయలే. కడుపు నిండుతుంది, చలవ చేస్తుంది. 10 రూపాయలేనా? సరే, ఒక గ్లాస్ ఇవ్వయ్యా అని అనగానే అనామిక చిక్కటి మ్యాంగో షేక్ పోసిస్తుంది. ఆ బాటసారి తాగి ఆశ్చర్యపోతాడు. అబ్బబ్బబ్బా, ఏం రుచి తల్లి! 5 స్టార్ హోటల్లో కూడా ఇట్లాంటి దొరకదు. నా అలసటంతా ఒక్క క్షణంలో మాయమైపోయింది. బాబూ, ఇంకో గ్లాస్ ఇవ్వయ్యా, నా స్నేహితులకు కూడా చెప్తాను. అలా ఉండగా మొదటి గ్లాస్తో మొదలైన వ్యాపారం మధ్యాహ్నం అయ్యేసరికి ఊపందుకుంది. అటుగా వెళ్లే రిక్షా కార్మికులు, లారీ డ్రైవర్లు, రైతులు అందరూ ఆగి తాగటం మొదలుపెట్టారు. ఏమ్మా, ఈ షేక్ చాలా బాగుంది. ఇందులో ఏం కలిపావు? ఎంత కమ్మగా ఉంది. ఏమీ లేదన్నయ్య, మా ఇంటి ఆవు పాలు, స్వచ్ఛమైన మామిడి పళ్ళు, మా అత్తయ్య గారి ప్రేమ ఇందులో ఉన్నాయి. అవునమ్మా, మా కోడల చేతి చలవిది. అలా కొన్ని రోజుల్లోనే ఆ ఊళ్ళో అనామిక మ్యాంగో షేక్ అంటే తెలియని వాళ్ళు లేరు. పక్కూళ్ళ నుంచి కూడా జనాలు రావటం మొదలుపెట్టారు. వచ్చిన డబ్బుతో అనామిక మరిన్ని మామిడి పండ్లు, పాలు కొనుగోలు చేసింది. ప్రసాద్, రమేష్ కూడా కూలి పనులు మానేసి ఇందులోనే సహాయం చేయటం మొదలుపెట్టారు. ఇలా అనుకుంటూ ఉండగా సాయంత్రం వేళ అందరూ కూర్చొని లాభాలు లెక్క చూసుకుంటున్నారు. అనామిక, చూస్తుండగానే మన దగ్గర 1000 రూపాయలు మిగిలినాయి అమ్మా. ఇది మనకు ఒక నెల సంపాదన కదా. అవునాన్న, జనాలు ఇంకా అడుగుతున్నారు. మన దగ్గరేమో పళ్ళు అయిపోతున్నాయి, కానీ వాళ్ళ దాహం తీరటం లేదు. అందుకే రమేష్, మనం రేపటి నుంచి మరిన్ని పళ్ళు తీసుకొద్దాం. అలాగే ఈ మట్టి గ్లాసులను కూడా ఎక్కువ సంఖ్యలో తయారు చేయిద్దాం. పర్యావరణానికి కూడా మంచిది కదా. అమ్మా అనామేక, నీ వల్ల మన ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్టుందమ్మా. ఒకప్పుడు ఒక పూట అన్నం కోసం వెతుక్కునేవాళ్ళం. ఇప్పుడు అందరికీ అన్నం పెట్టి స్థాయికి వచ్చాం. అత్తయ్య, ఇది నా ఒక్కదాని వల్ల కాలేదు కదా. మీరు కూడా ఓపిగ్గా నాకు సహాయం చేశారు. మామయ్య పళ్ళు తెచ్చారు, రమేష్ ఏమో ఎండలో నిలబడి మరీ అమ్మారు. మనం కలిసున్నాం కనుకే ఈ విజయం సాధించాం. అలా అనుకుంటూ ఉండగా ఎండాకాలం ముగిసేసరికి అనామిక కుటుంబం ఆర్థికంగా చాలా బలపడింది. పాత పెంకుటింటి స్థానంలో ఒక చిన్న పక్కా ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు. అనామిక ఆ వ్యాపారాన్ని కేవలం మామిడి పండ్లకే పరిమితం చేయకుండా ఇతర సీజనల్ పండ్లతో కూడా షేక్స్ చేయటం మొదలుపెట్టింది. వారి కష్టాలు శాశ్వతంగా తొలగిపోయాయి.
అలా వారి కొత్త ఇంటి అరుగు మీద అందరూ సంతోషంగా కూర్చుని భోజనం చేస్తున్నారు. అనామిక, ఈరోజు నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉందమ్మా. ఏ కష్టం వచ్చినా ఎదుర్కోగలమనే ధైర్యం నువ్వు మాకు ఇచ్చావు. అవునమ్మా అనామిక, కేవలం నువ్వు మా కోడలు మాత్రమే కాదు, ఈ ఇంటి మహాలక్ష్మివి. ఒక చిన్న మ్యాంగో షేకు మన జీవితాల్ని మార్చేసుద్దని ఎవ్వరూ ఊహించలా. అనామిక, నీకు నా ధన్యవాదాలు. నాకొక మంచి దారి చూపించావు. ఇప్పుడు మన ఊళ్ళో అందరూ మనల్ని ఎంత గౌరవంగా చూస్తున్నారో తెలుసా? మావయ్య, గౌరవం అనేది మన కష్టంలో ఉంటుంది. మనం నిజాయితీగా పనిచేసాం, అందుకే దేవుడు మనల్ని దీవించాడు. పేదరికం అనేది ఒక పరీక్ష మాత్రమే. దాన్ని తెలివితేటలతో, కష్టపడే స్వభావంతో జయించొచ్చు. నిజమేనమ్మా, ఇప్పుడు మనకి ఏ లోటు లేదు. అందరం కలిసుంటే అదే స్వర్గం. అలా నిరుపేద కుటుంబం అనామిక తెలివైన ఆలోచన మరియు అందరి సమిష్టి కృషితో కష్టాలను అధిగమించింది. సుఖ సంతోషాలతో వర్ధిల్లింది. ఆ ఊళ్ళో అనామిక ఒక ఆదర్శవంతమైన కోడలిగా నిలిచిపోయింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఒక ఊళ్ళో శారదా ప్రసాద్ అనే దంపతులు ఉండేవారు. ఆ ఊళ్ళో వాళ్ళది చాలా రిచ్ కుటుంబం. వాళ్లకంటూ ఒక పెద్ద బంగళా, పొలాలు, వ్యాపారాలు ఉండేవి. శారదకు తన ఆస్తి అంతస్తుల మీద చాలా గర్వం. వాళ్లకు 3 కొడుకులు. పెద్ద కొడుకు రమేష్, రెండో కొడుకు సురేష్, మూడో కొడుకు అరుణ్. శారద తన అంతస్తుకు తగ్గట్టుగానే రెండో కొడుకు సురేష్కి అవని అనే రిచ్ అమ్మాయిని, మూడో కొడుకు అరుణ్కి అంజలి అనే మరో ధనవంతుల ఇంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేసింది. కాని పెద్ద కొడుకు రమేష్ మాత్రం తన తండ్రి ప్రసాద్ ఇష్టప్రకారం అనామిక అనే పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అనామిక పేదదైనా చాలా సంస్కారం, భక్తి ఉన్న అమ్మాయి. కాని శారదకు, మిగతా 2 కోడళ్లకు అనామిక అంటే చులకనగా ఉంటుంది. ఓ రోజు శారద ఇంట్లోని హాల్లో సోఫాలో దర్జాగా కూర్చొని ప్రసాద్తో ఇలా అంటుంది. ఏవండి, చూసారా మన చిన్న కోడల్లో అవని, అంజలిలు ఎంత దర్జాగుంటారో. వాళ్ళేసుకునే బట్టలో, పెట్టుకునే నగలు చూస్తుంటే మన ఇంటి స్టేటస్ ఏంటో ఊరందరికి ఇట్టే తెలిసిపోతుంది. కానీ మీ పెద్ద కోళ్ళనా మీకని చూడండి, ఎప్పుడు చూసినా పాత కాటన్ చీరలు కట్టుకొని పనుల్లాగా వంటింట్లోనే పడుంటది. శారదా, డబ్బుంటే స్టేటస్ వస్తుందేమో గాని సంస్కారం రాదు. అనామిక పేదింటి నుంచి వచ్చినా ఈ ఇంటిని ఒక గుడిలా చూసుకుంటుంది. పొద్దున్నే లేచి ఇల్లు అలికి ముగ్గులు పెట్టి దేవుడికి దండం పెట్టుకునేది ఆ అమ్మాయి. నీ రిచ్ కోడళ్ళు ఉదయం 9 దాకా నిద్రలేవరు. అది కాదులేండి, పని మనుషులు చేసే పనులు వాళ్ళెందుకు చెప్తారు? వాళ్ళు మహారాణులు. అయినా రేపు శ్రీరామనవమి వస్తుంది కదా, ఈ ఊర్లో మన గురించి మాట్లాడుకోవాలి. ఆ పండగని ఎంత రిచ్గా చెయ్యాలో నేను అలాగ చెప్తా. అలా ప్రసాదు, శారద మాట్లాడుకుంటూ ఉండగానే అనామిక 2 కాఫీ కప్పులతో అక్కడికొస్తుంది. కాఫీ ఇచ్చి వినయంగా పక్కనే నిలబడుతుంది. అప్పుడే నిద్రలేచి కిందకి అవని, అంజలి వస్తారు. గుడ్ మార్నింగ్ అత్తయ్య. ఏంటి పొద్దున్నే ఇల్లంతా ఏదో వాసన వస్తోంది? గుడ్ మార్నింగ్ అవని. రేపు శ్రీరామనవమి కదా, అందుకే ఇల్లంతా శుభ్రం చేసి మామిడి ఆకులతో తోరణాలు కడుతున్నాను. ఆ పచ్చాకుల వాసన వస్తున్నట్టుంది. అబ్బా, ఈ పాతకాల పనులు ఇంకా ఎన్నాళ్ళు చేస్తావక్క? ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళే ప్లాస్టిక్ పూలతో ఇల్లంతా డెకరేట్ చేసి వెళ్తారు కదా. అవునమ్మా అంజలి, నువ్వు చెప్పింది కరెక్టే. కోడల్లారా ఇటు వినండి, రేపు శ్రీరామనవమి. మన ఇంట్లో పూజ అంటే ఊరాళ్ళంతా ఆశ్చర్యపోవాలి. ఎక్కడా ఏ లోటు రాకూడదు. అన్ని నైవేద్యాలు చాలా రిచ్గా ఉండాలి. నేను పూజకు కావాల్సిన ఏర్పాట్లు చూసుకుంటాను. నైవేద్యము, ప్రసాదాల బాధ్యత మీ ముగ్గురిది. అత్తయ్య, మీరు అస్సలు టెన్షన్ పడకండి. నైవేద్యం అంటే దేవుడికి కూడా మనం ఎంత రిచ్ అని తెలియాలి. నేను సిటీలో ఉన్న ఒక ఫేమస్ 5 స్టార్ బేకరీ నుండి స్పెషల్ డ్రై ఫ్రూట్ కేక్స్, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ ఆర్డర్ చేస్తాను. రాముల వారికి అవి పెడితే గనక చాలా గ్రాండ్గా ఉంటుంది. అవునత్తయ్య, నేను కూడా తక్కువేం కాదు. కాజు, బాదం, పిస్తాతో చేసిన 1 కిలో 5,000 రూపాయల స్వీట్స్ ఆర్డర్ ఇస్తాను. వెండి పళ్ళెంలో దేవుడి ముందు పెడితే దేవుడు కూడా మన స్టేటస్ చూసి మెచ్చుకుంటాడు. ఈ ఊరు జనాలైతే ఆ ప్రసాదం తిని షాక్ అయిపోవాలి. వెరీ గుడ్ అమ్మా, నా కోడళ్ళంటే ఇట్టాగే ఉండాలి. ఏమే అనామేక, మరి నువ్వేం చేస్తావు? నీ పుట్టింటాళ్ళు నీకిచ్చిన ఆస్తులమ్మి ప్రసాదం చేస్తావా ఏంటి? అత్తయ్య, రాముల వారికి ఆస్తులు, అంతస్తులు అక్కర్లేదు.
స్వచ్ఛమైన భక్తితో పిడికెడు అటుకులు పెట్టినా ఆయన సంతోషిస్తారు. ఆయన శబరికి ఇచ్చిన ఎంగిలి పండ్లను కూడా ప్రేమతో తిన్న దేవుడు. శ్రీరామనవమి అనగానే గుర్తొచ్చేది వడపప్పు, పానకం, చలిమిడి. నేను ఉదయాన్నే లేచి నిష్ఠగా స్నానం చేసి స్వచ్ఛమైన బెల్లం, మిరియాలు, యాలకులతో పానకం చేస్తాను. పెసరపప్పు నానబెట్టి వడపప్పు తయారు చేస్తాను. దేవుడికి నా చేతులతో చేసిన అల్పాహారమే నైవేద్యంగా పెడతాను అత్తయ్య. విన్నారా అత్తయ్య? వడపప్పు, పానకం అంట. ఇది మన స్టేటస్కి ఏమైనా సరిపోతుందా? ఊళ్ళో వాళ్ళకి పానకం ఇస్తే మనల్ని చీప్గా చూస్తారు. మేము తెప్పించే రిచ్ స్వీట్స్ ముందు నీ పానకం ఎవరు తాగుతారు? అవునక్క, నువ్వు ఆ పానకం ఏదో నీ మట్టుకు నువ్వు చేసుకో. దేవుడి ముందు మాత్రం మేము తెచ్చిన రిచ్ స్వీట్స్ మాత్రమే పెట్టాలి. ఆపండమ్మా. దేవుడికి నైవేద్యం అంటే అందులో ప్రేమ, భక్తి ఉండాలి గాని రేటు కార్డు ఉండకూడదు. అనామిక చెప్పిందే కరెక్ట్. శ్రీరామనవమి నాడు వడపప్పు, పానకమే శ్రేష్టమైన నైవేద్యం. అమ్మా అనామిక, నువ్వు అలాగే చెయ్యమ్మా. అది విని ప్రసాద్ మాటలకి శారద ముఖం మాడిపోతుంది. అవని, అంజలి తమ భర్తలు సురేష్, అరుణ్ల దగ్గరికి వెళ్లి అనామిక మీద చాడీలు చెప్తారు. చచా, మన రేంజ్ ఏంటి? ఆ పానకాలు, వడపప్పులు ఏంటి? అవని, నువ్వు ఆన్లైన్లో వెంటనే ఆ 5 స్టార్ స్వీట్స్ ఆర్డర్ చేసేయి. మన పరువు నిలబడాలి. అవునంజలి, నువ్వు కూడా వెండి ప్లేట్లు, బంగారు పూత పూసిన స్వీట్లు తెప్పించు. అన్నయ్య, వదిన ఎప్పుడూ ఆ పాతకాలం పద్ధతులే పాటిస్తారు. వాళ్ళకసలు అప్డేట్ అవటం తెలీదు. అప్పుడే అక్కడికి రమేష్ వస్తాడు. చూడండి తమ్ముళ్ళు, పండుగలు, ఆచారాలు అనేవి అప్డేట్ అవటానికి సాఫ్ట్వేర్లు కాదు. దేవుడికి మన అంతస్తు చూపించుకోవాల్సిన అవసరం లేదు. నా భార్య చేసే నిరాడంబరమైన ప్రసాదంలో ఉన్న పవిత్రత మీరు ఆర్డర్ చేసే స్వీట్స్లో ఉండదు. రేపు మీకే తెలుస్తుంది. అలా అనుకుంటూ ఉండగానే శ్రీరామనవమి పండుగ రోజు రానే వచ్చింది. అనామిక తెల్లవారుజామునే 4 గంటలకు లేచి తలస్నానం చేసి మడిగట్టుకొని వంటగదిలోకి వెళ్ళింది. చాలా నిష్టగా వడపప్పు, పానకం, చలిమిడి తయారు చేసి దేవుడి గదిలో ఇత్తడి పళ్ళెంలో అమర్చింది. ఉదయం 8 గంటలకు ఊరి పెద్దలు, చుట్టుప్రక్కల వాళ్లు అందరూ శారద ఇంటికి రావటం మొదలుపెట్టారు. అప్పుడే హడావిడిగా నిద్రలేచారు అవని, అంజలి. వాళ్ళు ఆర్డర్ చేసిన పార్సిల్స్ రాగానే వాటిని తీసుకొని దేవుడి గదిలోకి వచ్చారు. అబ్బా, ఎంత లేట్ చేశారు ఈ డెలివరీ వాళ్ళు. చూడండి అత్తయ్య, నేను చెప్పిన 5 స్టార్ కేక్స్, చాక్లెట్స్. అత్తయ్య, నా స్వీట్స్ చూడండి. దీని మీద అంతా ఒరిజినల్ సిల్వర్ కాయిల్ ఉంది. ఇవి పెడితే దేవుడు కూడా ఫీదా అయిపోవలసిందే. ఆహా, ఇవి కదా నైవేద్యాలంటే. అనామేక, నీ ఎత్తడి పళ్ళెం, ఆ పానకం బింది తీసి కాస్త పక్క జరుపు. నా కోడలు తెచ్చిన ఈ రిచ్ నైవేద్యాలు ముందెట్టు. అలాగే అత్తయ్య. అలా అని సవినయంగా తన పళ్ళెం పక్కకు పెడుతుంది. అప్పుడక్కడికి ఆ ఊరి మహిళలు, ఊరి పెద్ద కూడా వస్తారు. పూజారి గారు వచ్చి పూజ మొదలుపెట్టారు. పూజ చాలా ఘనంగా జరిగింది. కాని పూజారి గారు మాత్రం అవని, అంజలి తెచ్చిన నైవేద్యాలను చూసి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. పూజ పూర్తయిన తర్వాత అందరికీ తీర్థప్రసాదాలిచ్చే సమయం వచ్చింది. అమ్మా శారదమ్మ గారు, ఏమిటివి? శ్రీరామనవమికి కేకులు, చాక్లెట్లు, ఈ బేకరీ స్వీట్లు నైవేద్యంగా పెట్టారేమిటమ్మా? మన ఆగమశాస్త్రం ప్రకారం ఇవి దేవునికి సమర్పించకూడదు. ఇందులో ఏవేవో ఎసెన్సులు, కెమికల్స్ గలుపుతారు. ఇవి పవిత్రమైనవి కాదు తల్లి. ఏంటి పత్తులు గారు అట్ట అంటారు? అవి ఒక్కోటి ఎంత కాస్ట్లీయో తెలుసా? విదేశాల నుంచి తెప్పించిన చాక్లెట్లయ్యి. దేవుడికి అంతకంటే రిచ్గా ఏం పెడతాము? అమ్మా, దేవుడికి కావాల్సింది కాస్ట్లీ వస్తువులు కాదు, కల్మషం లేని భక్తమ్మా. సరే, వచ్చిన వాళ్ళకి ప్రసాదాలే వంచండి, వాళ్లే చెప్తారు అని చెప్పగానే శారద, అవని, అంజలి ఎంతో గర్వంగా ఆ కాస్ట్లీ స్వీట్లను, కేకుల్ని వచ్చిన ఊరి వాళ్లకు పంచారు. అందరూ వాటిని చూసి ఆశ్చర్యపోయారు. కానీ నోట్లో పెట్టుకోగానే వాళ్ళ ముఖాలు మారిపోయాయి. అప్పుడు అక్కడున్న ఊరి పెద్ద వాటిని తిని, ఏమ్మా శారద, ఏంటివి? పండుగ రోజు ప్రసాదంగా లేవు. ఏదో పుట్టినరోజు నాడు పంచే కేకుల్లాగా ఉన్నాయి. పైగా ఈ స్వీట్స్లో ఏదో నిల్వ ఉంచిన వాసన వస్తుంది. ఎప్పుడో ప్యాక్ చేసినవనుకుంటా. అస్సలు బాగోలేవు. ఇది తింటే కడుపు నొప్పి వచ్చేలా ఉంది. అవునమ్మా, శ్రీరామనవమంటే ఎండలు మండిపోతాయి. ఈ ఎండకి ఈ హెవీ స్వీట్లు, ఈ చాక్లెట్లు తింటే దాహం వేసి పైకిపోతాము. మాకు వద్దులేమ్మా. అలా అంటూ అందరూ ఆ రిచ్ స్వీట్లను పక్కన పెట్టేశారు. అవని, అంజలిల ముఖాల్లో ఆనందం లేదు. తాము ఎంతో డబ్బు ఖర్చు పెట్టి తెప్పించినా అవి అందరూ చీకొట్టేసరికి వాళ్ళకి అవమానంగా అనిపించింది. శారద కూడా తలదించుకుంది.
సురేష్ అరుణ్లు ఏమి మాట్లాడాలో తెలియక సైలెంట్ అయిపోయారు. అప్పుడు ప్రసాద్ ముందుకొచ్చాడు. అనామిక, అమ్మా, నువ్వు పొద్దున్నే లేచి నిష్టగా పానకం వడపప్పు చేశావుగా, అయి తీసుకురా తల్లి, రాముల వారికి నిజమైన నైవేద్యం అదే. అలాగే మావయ్య గారు. అలా అని అనామిక లోపలికి వెళ్ళి తానే స్వయంగా తయారు చేసిన పానకం బిందె, వడపప్పు, చలిమిడి ఉన్న పళ్ళెము తెచ్చి అందరికీ వడ్డించటం మొదలుపెట్టింది. ఆ ఎండకి చల్లటి పానకం గొంతులో పడగానే అందరి ముఖాల్లో ఒక తెలియని ఆనందము, ప్రశాంతత కనిపించాయి. ఆహా, అమృతంలాగా ఉందమ్మా. ఈ ఎండకు గొంతు తడారిపోతుంటే, ఈ మిరియాలు, బెల్లం వేసిన పానకం తాగుతుంటే ఒంట్లో ప్రాణం లేచొచ్చింది. వడపప్పు కూడా ఎంత కమ్మగా ఉందో. అనామిక, నీ చేతుల్లో ఏదో మహత్యం ఉందమ్మా. రాముల వారి దయ నీ మీదెప్పుడూ ఉంటుంది. నిజమేనండి, ప్రసాదం అంటే ఇదే. ఇందులో అనామిక భక్తి, శ్రద్ధ కనిపిస్తున్నాయి. అమ్మ శారదా, నీకు కోట్లు ఆస్తుందేమో కానీ ఈ అనామిక లాంటి కోడలు దొరకడం నిజంగా నీ అదృష్టం అమ్మా. అలా అంటూ అందరూ అనామికని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అవని, అంజలి చేసిన పనికి చివాట్లు పడుతున్నాయి. శారదకి అప్పుడు గాని జ్ఞానోదయం కాలేదు. డబ్బు కంటే, స్టేటస్ కంటే సంప్రదాయం, భక్తి, మంచితనం గొప్పవని ఆమెకు అర్థమైంది. అవని, అంజలి కూడా తాము చేసిన తప్పును తెలుసుకున్నారు. ఎప్పుడూ లేనిది అనామిక వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్లి 2 గ్లాసుల పానకం అందించింది. అవని, అంజలి, ఈ పానకం తాగండి. ఎండకి చాలా అలసిపోయినట్టున్నారు. ప్రసాదం ఎవరూ తినలేదని బాధపడకండి. దేవుడికి ఏది ఇష్టమో పూజారి గారు చెప్పారు కదా, వచ్చే ఏడాది నుండైనా మీరు ఇలాగే చేయండి. మమ్మల్ని క్షమించక్క, మేమెప్పుడు మా రిచ్నెస్ చూసుకుని విరవిగాం. పండుగ అంటే డబ్బుతో చేసేది కాదు, మనసుతో చేసేదని నువ్వు నిరూపించావు. అవునక్క, డబ్బుతో ఏవైనా కొనగలం, కానీ దేవుడు ఆశీస్సులు, మనుషుల ప్రేమని కొనలేవని ఈరోజు తెలిసింది. ఇంకెప్పుడు మేము నీతో అలా అహంకారంగా ప్రవర్తించము. అనామిక, నన్ను కూడా క్షమించమ్మా. ఎప్పుడు నేను చిన్న చూపు చూసా. నా స్టేటస్ పిచ్చి వల్ల దేవుడికి కూడా అపచారం చేయబోయాను. నువ్వు నా పరువు కాపాడేవమ్మా. నిజమైన రిచ్నెస్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, నీలాంటి సంస్కారం ఉన్న కోడలు ఇంట్లో ఉండడం అని ఇన్నాళ్ళకి తెలుసుకున్నా. అమ్మయ్య, ఇప్పటికైనా నా భార్యకి, కోడళ్ళకి కళ్ళు తెరుచుకున్నాయి. రాముల వారి కళ్యాణం ఎంత చల్లగా జరిగిందో మన కుటుంబం కూడా ఇక ముందు ఇలాగే చల్లగా, ఆనందంగా ఉండాలి. అవునన్నా, దేవుడి దయ వల్ల మన ఇంట్లో ఇప్పుడు నిజమైన పండుగ వాతావరణం నెలకొంది. అలా శ్రీరామనవమి పండుగ రోజున అవని, అంజలి తమ అహంకారాన్ని వదిలేసి అనామికతో కలిసిపోయారు. శారద కూడా అనామికను తన సొంత కూతురిలా అక్కుని చేర్చుకుంది. అప్పట్నుంచి ఆ రిచ్ అత్తవాళ్ల ఇంట్లో డబ్బుకి బదులు ప్రేమ, ఆప్యాయత, భక్తి శ్రద్ధలు వెల్లివిరిశాయి. అందరూ ఎంతో ఆనందంగా కలిసిమెలిసి జీవించసాగారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.